హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ ఫర్ యూ. ఈరోజు పనస గింజలతో సాంబార్ చేసి చూపించబోతున్నా అండి. పనస గింజల గురించి చెప్పాలంటే పోషకాల గని అని చెప్పుకోవచ్చు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ ఏ, బి, సి, ఈ పుష్కలంగా ఉన్నాయి. సో ఇన్ని పోషకాలున్న పనస గింజలతో రెసిపీ చేసేద్దాం రండి. ముందుగా కుక్కర్లో హాఫ్ కప్ కందిపప్పును తీసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక 3 టమోటాలను తీసుకోవాలి. దానితో పాటు చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ ముక్కలు, అలానే పొట్టు తీసి తరిగిన పనసగింజలు వేసుకోవాలి. దీనితో పాటు సరిపడా నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఆయిల్, అలానే తగినంత పసుపు పొడి వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చేలోపు మనం రెసిపీకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం, అలానే తగినంత ధనియా పొడి వేసి దానిలో సరిపడా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. విజిల్ ఆరిపోయిన తర్వాత టమోటాలను తీసి చల్లారనివ్వాలి. చల్లారిన టమోటోని స్మాష్ చేసి గ్రేవీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ గ్రేవీని ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్లోకి వేసుకోవాలి. అందులోనే చింతపండు రసం వేసుకోవాలి. అలానే అందులో సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా బెల్లం వేసి ఉడికించుకోవాలి. చివరిగా మనం బాగా ఉడికించుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, అలానే వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఆనియన్, అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత సాంబార్లో వేసుకోవాలి. అంతే అండి, ఎన్నో పోషకాలున్న సాంబార్ రెడీ. హెల్దీ అండ్ టేస్టీ సాంబార్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.